హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా గార్డెన్లో ఉన్న టొమాటో చెట్టుకి చాలా టొమాటోలు వచ్చాయన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా కొన్ని వచ్చాయి. మా వారు పచ్చిమిరపకాయ టమాటా ఉడకపెట్టి పచ్చడి చేయమని చెప్పారు. ఈ రోజు వీడియో అదే అనమాట. పచ్చిమిరపకాయలు కొన్నే ఉన్నాయన్నమాట చెట్టుకి, ఇంకొన్ని షాప్ నుంచి తీసుకొచ్చి చేస్తున్నానండి. ముందుగా టొమాటోలు, పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఉప్పు, పసుపు, జీలకర్ర, తెల్లగడ్డ, చింతపండు, నూనె వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో వేయాలని ఏం లేదండి, నేనైతే కుక్కర్లో చేశాను. డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో వేస్తే త్వరగా ఉడుకుతుందని చెప్పి నేను కుక్కర్లో వేసానండి. ఇలా ఉడికిన టొమాటా, పచ్చిమిరపకాయల్లో వాటర్ ఉంటే వాటర్ అంతా వంపేసుకొని పచ్చడిని బాగా మెదుపుకోవాలి. మెదుపుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొత్తిమీర వేయడం వల్ల. ఈ పచ్చడిలో ఎక్కువగా నీళ్లు లేకుండా నీళ్ళని ఇంకిపోయే వరకు ఉడకనిచ్చుకోండి. మేము ఈ పచ్చడి ఇలా తింటాం కాబట్టి నేను కొంచెం నీళ్ళు ఎక్కువగానే ఉండేలాగా చూసుకున్నాను. ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక బౌల్లో తీసి పెట్టుకుని ఫైనల్గా ఆనియన్స్ వేసుకోవడమే. తాలింపు ఏం అవసరం ఉండదండి. తాలింపు లేకుండానే బాగుంటుంది ఈ చట్నీ. మా నాన్నకైతే చాలా ఇష్టం అన్నమాట ఈ పచ్చడి. నాకు కూడా చాలా ఇష్టం అండి. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.